భయం పుణ్యశ్రవణ కీర్తన ఉత్తారణో దుష్కృతి పుణ్యో దుస్వప్న నాశన వీర రక్షణ జంతో జీవన పర్యవస్థిత అనంత సుకృతాపన జగ్రతో దుంగరోషిత శానురాంధ్రానిషూదన సహృది సప్తైవ సప్తవాహన అమూర్తి గోచింత్యో భయ కృద్భయనాశన అనుద్య నమస్కారం చేసి గోవింద హరి గోవింద వెంకటేంద్ర గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరణ గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద మంగళహారతి ఓం శ్రేష్టాంతాయ కళ్యాణ హరే హరే శ్రీ వెంకట నివాసాయ లక్ష్మీ చరణాక్షంగ వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామికి ఒక్క నిమిషం అందరూ కూడా చక్కగా
తత్వవిదేకాత్మా జన్మ మృత్యుజరాతిగా భూర్భువ స్వస్తరుస్తార సవితా ప్రపితామహ యజ్ఞో యజ్ఞపతిర్వగ్ మధుసూదన హరి గోవింద శంఖ చక్రధర గోవింద శంఖ చక్రధర గోవింద శంఖ చక్రధర గోవింద ఎంతో సులభంగా మోక్షాన్ని ప్రసాదించే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పుట్టినరోజు భీష్మ ఏకాదశి. ఆ భీష్మ పితామహుని మనం స్మరించుకొని ఆ రోజు నుంచి ఈ 5 రోజులు కూడా స్వామివారి పారాయణం చేసి తదుపరి ఈ రోజు స్వామివారికి మనము హవన రూపంలో మనము సమర్పించడం జరుగుతుంది. ఏది విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంతో హవనం చేస్తున్నాం అనమాట. అంటే నామ ప్రదక్షిణార్చన అనే రూపంలో ఒక్కొక్క గోవింద నామానికి ఒక్కొక్క ప్రదక్షిణగా మనం స్వామివారికి సమర్పణ చేసుకొని ఎలాంటి ఈది బాధలు లేకుండా ఈ కలియుగంలో జరిగే ఎలాంటి బాధలు మాకు లేకుండా చూడు స్వామి, శని బాధలు తొలగించేటట్టుగా చూడు స్వామి, ఆరోగ్య సమస్యలు లేకుండా, ధనానికి సమస్య లేకుండా, ఎలాంటి సంతానానికి కానీ, తర్వాత వివాహం కాని వాళ్ళకు వివాహం కానీ, ఎలాంటి ఆరోగ్య సమస్యలు కానీ, ఎలాంటి దోషాలు లేకుండా చూడు స్వామి. తెలిసి తెలియక చేసిన ఏ దోషాలు కానీ అవన్నీ తొలగిపోయి మాకు ఎలాంటివి లేకుండా మాకు అన్ని కూడా సమృద్ధిగా ఉండేటట్టుగా చూడు స్వామి అని ఆ స్వామి వారిని ప్రార్థన చేసుకునే మహత్తరమైన రోజు ఈ రోజు. కాబట్టి భక్తాదులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకొని అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుచున్నాము. జై శ్రీమన్నారాయణ.